అందరికీ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఒక కొత్త సంవత్సర స్వాప్ పార్టీని అనౌన్స్ చేసింది. మరి దాని డీటెయిల్స్ ఏంటి, అసలు ఈ ఈవెంట్ ఎలా పనిచేస్తుంది, ఎలాంటి బహుమతులున్నాయి, ఎలా పాల్గొనాలి, ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. అదేంటి పండగలన్నీ అయిపోయాలి కదా అనుకుంటున్నారా? కానీ ఇంటర్లింక్ కమ్యూనిటీలో మాత్రం అసలైన పండుగ ఇప్పుడే మొదలైంది అంటున్నారు. అదేంటో ఆ పండుగ ఏంటో తెలుసుకుందాం పదండి. అవును, $20,000. అక్షరాలా $20,000 ఈ స్వాప్ పార్టీలో గెలుచుకోడానికున్న మొత్తం ప్రైజ్ మనీ ఇది. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం కదా. మరి ఈ డబ్బుని ఎలా పంచబోతున్నారో చూద్దాం. సరే, మరి ఈ $20,000 ప్రైజ్ మనీని ఎలా పంచుతున్నారో ఓ లుక్కేద్దాం. దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. చూశారుగా, ఈ మొత్తం ప్రైజ్ మనీని సరిగ్గా 2 భాగాలుగా విడగొట్టారు. చెరో $10,000 అన్నమాట. అందులో ఒక భాగం అంటే $10,000 లీడర్ బోర్డులో టాప్లో ఉన్నవాళ్లకి వెళ్తుంది. ఇక రెండో భాగం క్రియేటర్స్ ఇంకా లీడర్స్ కోసం కేటాయించారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అసలు ఈ క్రియేటర్సు, లీడర్స్ అంటే ఎవరు? అంటే యూట్యూబ్, ట్విట్టర్ లాంటి చోట్ల కంటెంట్ చేసేవాళ్లు, అంబాసిడర్లు, ఇంకా ఇంటర్లింక్ కోసం యాక్టివ్గా పనిచేసే లీడర్లు, వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం కల్పించారన్నమాట. ఓకే, ఇంతకీ ఈ స్వాప్ పార్టీని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? దీని వెనకున్నది ఎవరు? ఇది ఒక సింగిల్ కంపెనీ ఈవెంట్ కాదు. ఇంటర్లింక్, రాంగో ఎక్స్చేంజ్, ఈ 2 పెద్ద ప్లాట్ఫామ్స్ కలిసి ఈ కాంటెస్ట్ను నిర్వహిస్తున్నాయి. అందుకే ఇంత పెద్ద ప్రైజ్ పూల్ పెట్టగలిగారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, ఇందులో ఎలా గెలవాలి, పార్టిసిపేట్ చేయటం ఎలా, స్కోర్స్ ఎలా లెక్కిస్తారు, ఆ డీటెయిల్స్ చూద్దామిప్పుడు. ఇందులో పాల్గొనటం చాలా అంటే చాలా సింపుల్. పెద్దగా రూల్స్ ఏమీ లేవు. జస్ట్ ఐటీఎల్ఎక్స్ వాలెట్ ఓపెన్ చేసి ఏ చైన్లో అయినా ఏ టోకెన్ అయినా స్వాప్ చేస్తే చాలు. దానికి మినిమం అమౌంట్ కూడా లేదు. రిజిస్ట్రేషన్ కోసం ఫామ్స్ నింపాల్సిన పని అస్సల్లేదు. చేసే ప్రతి స్వాప్ ఆటోమేటిక్గా లీడర్ బోర్డులో యాడ్ అయిపోతుంది. అంతా ఈజీ. ఇక స్కోరింగ్ విషయానికొస్తే ఇక్కడ చూడండి. చేసే స్వాపింగ్కి 100% వెయిటేజ్ ఉంటుంది. అంటే అదే మెయిన్. కాని ఇక్కడే ఇంకో కిటుకుంది. డైరెక్ట్గా ఎవరినైనా రిఫర్ చేస్తే వాళ్ల యాక్టివిటీ మీద 25% స్కోర్ వస్తుంది. వాళ్ళు ఇంకొకరిని రిఫర్ చేస్తే, అంటే ఇండైరెక్ట్ రిఫరల్స్ మీద కూడా 10% స్కోర్ వస్తుంది. అంటే జస్ట్ స్వాప్ చేయడమే కాదు, టీమ్ని బిల్డ్ చేసుకుంటే గెలిచే అవకాశాలు ఇంకా బాగా పెరుగుతాయన్నమాట. సరే, మరి రూల్స్ ఏంటి? ఈవెంట్ ఎప్పటినుంచి ఎప్పటివరకు నడుస్తుంది? ఆ వివరాలు చూద్దాం. ఈ కాంటెస్ట్లో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే పూర్తి పారదర్శకత. లీడర్ బోర్డ్ పబ్లిక్గా ఉంటుంది. టాప్ 100లో ఎవరున్నారో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. స్కోర్స్ కూడా లైవ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఇక టైమ్లైన్ విషయానికొస్తే ఈ ఈవెంట్ మొత్తం 20 రోజులు జరుగుతుంది. ఆల్రెడీ January 16న స్టార్ట్ అయింది, February 5తో ఎండ్ అవుతుంది. సో ఇంకా టైం ఉంది. ఈ 20 రోజుల్లో ర్యాంక్ పెంచుకోవడానికి మంచి స్కోప్ ఉంది. ఓకే, ఫైనల్గా మనం ఇప్పటిదాకా చూసిన దాంట్లోంచి ముఖ్యమైన విషయాలు ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడొక మంచి మాట ఉంది. ప్రయత్నించి ఓడిపోవడం వేరు, ప్రయత్నించకుండానే ఓడిపోవడం వేరు. అంటే ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఒక ప్రయత్నం చేయడం ముఖ్యం అని చెప్పడమే దీని ఉద్దేశం. సో ఈ మొత్తం వివరాలు చూశాక ఈ అవకాశం మన పరిశీలనకు తగినదేనా కాదా అనేది ఆలోచించుకోవాలి. ఈవెంట్కి సంబంధించిన పూర్తి సమాచారమైతే ఇదే. దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలా వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన విషయం.